రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి నీ ప్లాన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అంటూ మండిపడ్డారు. వారణాసి పేరుతో సినిమా తీస్తున్నారు, ప్రచారం కోసం ఇలాంటి కామెంట్లు చేశారా అని ప్రశ్నించారు. దేవుళ్ళు ధర్మం అంటే విశ్వాసం లేదు గాని అదే దేవుళ్లను ఉపయోగించి సినిమా తీసి కోట్లు సంపాదిస్తావని నిలదీశారు. మీలాంటి డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను హిందువులు గుర్తించాలన్నారు. ధర్మం పట్ల, దేవుళ్ల పట్ల అభిమానం లేని నీ సినిమాలు హిందువులు ఎందుకు చూడాలని ప్రశ్నించారు. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రావి విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపెట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్, ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్లు రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి, మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. రైట్. డైరెక్టర్ రాజమౌళిపై ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ సిరిసాగర్, హిందువుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వారణాసి ఈవెంట్లో కూడా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా రాజమౌళి దర్శక ధీరుడిగా పేరుగాంచినటువంటి రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని విశ్వసించే వారందరికీ కూడా మనసు నొచ్చుకునే విధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొంత టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ప్రోమో సినిమాకి సంబంధించినటువంటి ఒక విజువల్ ప్లే ఆలస్యంగా ప్లే కావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్ రాజమౌళి అసందర్భంగా ఈ యొక్క హనుమంతుని ప్రస్తావన తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ హనుమంతుడిని నేను పెద్దగా నమ్మబోను, మా తల్లిదండ్రులు నమ్ముతారు, ఆయన్నే అన్నీ నడిపిస్తారా, అయితే ఎందుకు ఆలస్యం జరుగుతుందన్న కోణంలో కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఆ ఈవెంట్కి, అదేవిధంగా హిందువులు ప్రధానంగా పూజించేటటువంటి దైవం ఆంజనేయ స్వామికి ఎటువంటి సంబంధం లేదు, అయినప్పటికీ అసందర్భంగా అటువంటి కామెంట్ చేశారు. దీన్ని ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి కామెంట్స్ను హిందూ సమాజం కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా రాజాసింగ్ తప్పుపట్టారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు, అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి చీకోటి ప్రవీణ్తో పాటు కీలకమైనటువంటి నేతలు, వీరితో పాటుగానే హిందూ సమాజాన్ని చైతన్యపరిచేటటువంటి పలు ధార్మిక సంస్థలు కావచ్చు, అంతేకాకుండా హిందూ మతాన్ని ఆచరించేటటువంటి అనేక సంఘాలు కూడా పూర్తి స్థాయిలో హిందుత్వ
వాదులు కూడా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు మాత్రమే ఇటువంటి కామెంట్ చేయలేదు, గతంలో కూడా ఇటువంటి కామెంట్ చేశారనేది కూడా గుర్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గతంలో శ్రీరాముని యొక్క చరిత్ర ఒక బోరింగ్ చరిత్ర, అంతేకాకుండా అనేటటువంటి కామెంట్ చేశారు. అంతేకాకుండా శ్రీకృష్ణునికి 16,000 మంది లవర్స్ ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ కూడా చేశారు. అంటే వరుసగా ఎస్ఎస్ రాజమౌళి తను అటు నాస్తికుడినని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశారా, లేదంటే ఈ విధమైనటువంటి కామెంట్స్ హనుమంతుడి మీద కామెంట్ చేయడం ద్వారా తన సినిమా ప్రమోషన్ చేసుకునేటటువంటి ప్రమోషన్లో భాగంగా ఇటువంటి కామెంట్ చేశారా అనేటటువంటి అనుమానాలు కూడా కీలకమైనటువంటి నేతలు, రాజకీయ నేతలు, బీజేపీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తీవ్రంగా ఇటువంటి కామెంట్స్ చేసేటటువంటి దర్శకులను అదేవిధంగా నిర్మాతలను కూడా తీవ్ర స్థాయిలో కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హిందూ సమాజానికి వెంటనే కూడా క్షమాపణలు చెప్పాలి, లేదంటే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం, బయట తిరగనిచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు అనేటటువంటి కామెంట్స్ కూడా పలువురు నేతలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు అంటే హిందూ సమాజాన్ని, హిందువుల సెంటిమెంట్ను కూడా ఉపయోగించుకొని బాహుబలి సినిమా కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి పలు సినిమాలను కూడా అందులో బాహుబలి పార్ట్ 1లో శివలింగాన్ని ఎత్తి చూపించడం కావచ్చు, సెకండ్ పార్ట్లో శివలింగం పైన రక్తాభిషేకం చేసేటటువంటి సీన్లు కావచ్చు, ఇటువంటివి హిందువులు నమ్మేటటువంటి విశ్వసించేటటువంటి కీలకమైన సన్నివేశాలను పెడుతూనే వేల కోట్ల రూపాయలను కూడా ఆర్జిస్తూ ఉన్నారు. హిందువులు ఈ యొక్క సినిమాలను ఆకట్టుకోవడం, సినిమాలను పూర్తి స్థాయిలో కూడా విశ్వసించి ఆ సినిమాలకు హైప్ తీసుకురావడం ద్వారా ఈ దర్శక నిర్మాతలు కూడా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. అయినప్పటికీ హిందూ సమాజం పైన ఈ విధంగా విషం కక్కడం పైన కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే భవిష్యత్తులో ఇటువంటి కామెంట్స్ చేసేట వారి పట్ల కూడా ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ఇప్పుడు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా వారి గతి ఏమవుతుందో అనేటటువంటి ఇది కూడా వారికి తెలిసి వచ్చేలా చేయాలంటూ కూడా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చీకోటి ప్రవీణ్ ఇప్పటికే క్షమాపణలు చెప్పాలి, లేదంటే బయట తిరగనిచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా హిందువులంతా కూడా ఏకమై ఇటువంటి వారిపైన హిందూ సమాజాన్ని, హిందూ యొక్క మత విశ్వాసాలను కావచ్చు, హిందూ దేవుళ్ళని, అదేవిధంగా హిందువులు విశ్వసించేటటువంటి ఈ యొక్క నమ్మకాల పైన కూడా పలువురు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసే వారిపైన కూడా కేసులు నమోదు చేయాలి. వీళ్ళని జైల్లో వేస్తే కనుక భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయడానికి సాహసించరు అనేటటువంటి కోణంలో కూడా సీరియస్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కూడా కామెంట్ చేశారు. అంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, హిందువులు పూజించేటటువంటి దేవుళ్ళను కావచ్చు, మత విశ్వాసాలు, ధర్మాన్ని కూడా కించపరిచే విధంగా ఇటువంటి కామెంట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే తీవ్రమైనటువంటి పరిణామాలను వారికి ఎదురు చూపించాలి, వారికి రుచి చూపించాలి అనేటటువంటి కోణంలో కూడా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. యావత్ హిందూ సమాజం కూడా ఆగ్రహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎస్ఎస్ రాజమౌళి తీరు పైన కూడా క్షమాపణలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే క్షమాపణలు చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే రాజు, ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చూసుకుంటే గనక ఫుల్ ట్రోల్ అవుతున్నారు రాజమౌళి గారు ఈ వ్యాఖ్యలకు సంబంధించి. మరి ఇప్పటి వరకు ఆయన స్పందించకపోవడానికి గల రీజన్ ఏంటంటారు? కేసులు కూడా పెట్టారు రాజమౌళి పైన, వాటిపైన కూడా ఇప్పటి వరకు స్పందించినట్లుగా కనిపించడం లేదు. మరి రాజమౌళి వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? హిందూ సమాజాన్ని ఏమాత్రం సంబంధం లేనటువంటి ప్రస్తావన తీసుకువచ్చారు. హిందువులు పరమ పవిత్రంగా పూజించేటటువంటి హిందూ దేవులలో హనుమాన్ ఉంటారు, ముందు వరుసలో ఉంటారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క హనుమాన్ మాల వేసేటటువంటి వారు కావచ్చు, అదేవిధంగా హిందూ సాంప్రదాయాలు అన్నీ పాటించేటటువంటి హిందుత్వ వాదులు ఎవరైతే ఉంటారో వారితో పాటు కానీ యావత్ హిందూ సమాజం కూడా ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అవసరమైతే రాజమౌళి సినిమాలను హిందువులు బైకాట్ చేయాలనేటటువంటి సిచ్యువేషన్కు కూడా వారి ఆగ్రహం తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి అటు రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసినటువంటి వారణాసి సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ యొక్క కామెంట్ చేశారు. ఆ యొక్క
వేడుకకు వేలాదిగా అభిమానులు తరలి వచ్చారు. వారి సమక్షంలోనే కొంత టెక్నికల్ కారణాల వల్ల కొంత ప్రోమోనో లేదంటే ఇతర విజువల్ కొంత ఆలస్యంగా ప్లే అయింది. దీనికి సంబంధించి కూడా తన తల్లిదండ్రులు హనుమంతుడిని నమ్ముతారు, హనుమంతుడే అన్ని ముందుండి నడిపిస్తాడు అనేది నమ్ముతారు, కానీ నేను హనుమంతుడిని విశ్వసించబోను అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ఆయన నాస్తికుడని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేశాడా, లేదంటే హిందూ ధర్మాన్ని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేశాడా అనేటటువంటి అనుమానాలు, అదేవిధంగా ఆగ్రహం కూడా హిందూ సమాజం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొన్న ఎస్ఎస్ రాజమౌళి చేసినటువంటి కామెంట్స్కు సంబంధించి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా కావచ్చు హిందూ సమాజం తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి రిప్లై లేదు, స్పందన కూడా ఎస్ఎస్ రాజమౌళి నుంచి లేకపోవడం కూడా కొంత గమనించాల్సినటువంటి అంశంగా కనిపిస్తూ ఉంది. ఆయన ఏ విధంగా స్పందిస్తారో లేదంటే స్పందిస్తారా లేదా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. అయితే హిందూ సమాజం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయన్ని బయట తిరగని ఇచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు. వారికి హిందూ సమాజాన్ని అదేవిధంగా హిందూ ధార్మికతను కించపరిచే విధంగా కామెంట్ చేస్తే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఎటువంటి గతి పడుతుంది అనేది కూడా తెలిసి రావాలి. అటువంటి కీలక పరిణామాలు ఉండబోతా ఉన్నాయి అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ సుదీర్ఘకాలం తర్వాత సిబిఐ కోర్టు మెట్లెక్కారు. ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లేందుకు ఆయన కోర్టు అనుమతి కోరగా తిరిగి వచ్చాక నవంబర్ 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు షరతు పెట్టింది. జగన్ పర్యటన ముగించుకొని వచ్చిన 14న కోర్టు ఎదుట హాజరు కాలేదు. భద్రతా కారణాలు, పరిపాలనా ఇబ్బందులు చూపిస్తూ తన తరపు న్యాయవాది హాజరు కావచ్చంటూ మినహాయింపు కోరుతూ మెమో దాఖలు చేశారు. కానీ సిబిఐ దీనిని వ్యతిరేకించింది. సిబిఐ వాదన ప్రకారం జగన్ కు బెయిల్ ఇచ్చినప్పుడు స్పష్టమైన షరతు ఉందని, ప్రతి విచారణకు ఆయన స్వయంగా హాజరు కావాలి. కోర్టు ఈ వాదనలతో ఏకీభవించి ఆయన మినహాయింపు అభ్యర్థనను కొట్టివేసింది. దీంతో జగన్ ఇవాళ కోర్టు ముందు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది. ఇది ఓన్లీ అపీరెన్స్ మాత్రం ఉన్నది కాబట్టి అపీరెన్స్ ను మనం రికార్డ్ చేసుకుని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఓన్లీ విదేశీ పిటిషన్ పైన అటెండ్ అయ్యారు, ఓన్లీ విదేశీ పిటిషన్ పైన వెళ్ళారు కాబట్టి వచ్చిన తర్వాత కోర్టులో వచ్చి ఫిజికల్ గా అపీర్ అయ్యమన్నారు కాబట్టి వారు రేపటి వరకు టైం ఇచ్చారు. ఆ కోర్టు యొక్క వారి యొక్క ఆర్డర్ ను గౌరవించి వారు ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హాజరు కావడం జరిగింది. కోర్టుకి ఏమన్నా జగన్ అభ్యర్థన అంటే కూడా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ప్రెజెన్స్ రికార్డింగ్ జరిగింది. రైట్, ఇక ఇవాళ జగన్ కోర్టు ముందు అయితే హాజరయ్యారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫైనలీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అయితే హాజరయ్యారు. 6 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడెప్పుడు కోర్టుకు హాజరవుతారా అని కూడా సిబిఐ అధికారులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒకటే పిటిషన్, ప్రధానంగా కూడా ఆబ్సెంట్ అనేటటువంటి పిటిషన్లు వేస్తూ 6 సంవత్సరాల పాటు, అంటే 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను వస్తే ఇక్కడ ఉన్నటువంటి సమయపాలన సరిపోద్దు, ఇక్కడ పరిపాలన వ్యవహారాలన్నీ కూడా సాగుతున్నాయి అనేది ఒక 5 సంవత్సరాల పాటు వెళ్ళిపోతే ఇంకొక సంవత్సరం పాటు ఆబ్సెంట్ పిటిషన్లన్నీ కూడా వేయడం జరిగింది. ఫైనలీ సిబిఐ కోర్టు అయితే చాలా స్పష్టంగా కూడా ఒక్కటే ఆర్డర్ పాస్ చేసింది. ఖచ్చితంగా ఈరోజు సిబిఐ కోర్టుకి ప్రెజెంట్ అనేటటువంటి హాజరు మీది కావాలి అని చెప్పిన నేపథ్యంలోనే ఇక పక్కగా రాక తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆ తర్వాత నుంచి బేగంపేటకి రావడం కానీ ఫైనల్గా వచ్చారు. సిబిఐ కోర్టుకు అయితే ఆయన హాజరైనటువంటి నేపథ్యంలోనే అసలు ఎందుకని ఇప్పుడు హాజరు కావాల్సినటువంటి అవసరం వచ్చింది, అది చాలా కీలకం.
గతంలో విదేశాలకు వెళ్ళేటటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా అంటే ఎక్కడ ఉంటున్నారు, ఒకవేళ కాంటాక్ట్ చేయాలనుకుంటే ఫోన్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటి అని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటినీ కూడా సిబిఐ కోర్టులో సమర్పించాలి, సిబిఐ అధికారులకు కూడా ఇవ్వాలి. అదేవిధంగా గతంలో రాష్ట్రం వెళ్ళినటువంటి విదేశీ పర్యటన ఏదైతుందో ఆ పర్యటనలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతుందో ఆ ఫోన్ నెంబర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు అనేటటువంటి విషయాన్ని సిబిఐ అధికారులు గుర్తించి వెంటనే సిబిఐ కోర్టుకు చెప్పడంతో సిబిఐ కోర్టు చాలా స్పష్టంగా కూడా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అయితే జారీ చేశారు. అలా జారీ చేసినటువంటి నోటీసులకు తమ ఎదుట హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలోనే నేను హాజరు కావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఒకవేళ మీరు అనుమతిస్తే నేను జూమ్ కాల్లో కానీ వీడియో కాల్లో కానీ వస్తాను అని చెప్పిన నేపథ్యంలోనే అవేమీ కుదరవు, ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పారు. సో ఈరోజు వచ్చారు ఆయన. సిబిఐలో నమోదైనటువంటి జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారం ఏదైతుందో ఆ కేసులో భాగంగానే జగన్ ఈరోజు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. విచారణ జరుగుతుంది. ఈ మొత్తం కేసులకు సంబంధించి అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ జరుగుతుంది. కానీ ఈ 5-6 సంవత్సరాల పాటు కూడా కేసు అనేది ముందుకు వెళ్లకుండా కేవలం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే విధంగా కూడా అక్కడే ఉండిపోయాయి. కేసులు ముందుకైతే ఎక్కడ సాగలేదు. అలా సాగని నేపథ్యంలో ఎందుకు సాగలేదు అనుకుంటే విచారణ జరగాలన్నా, విచారణకు సంబంధించి ఏదైనా కేసు ముందుకు వెళ్ళాలనుకునే అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు రావడము, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్లో వాళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది. కానీ జగన్ ఎక్కడా కూడా ఈ 6 సంవత్సరాల పాటు హాజరు కాకపోవడంతో కేసులు అనేవి యాజ్ టీజ్ యాజ్ అనే విధంగా కూడా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈయన హాజరయ్యారు. ఇక పైన హాజరవుతారా కంటిన్యూగా అంటే క్వశ్చన్ మార్కే. జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా హాజరవుతారంటే మాత్రం ఖచ్చితంగా తెలియదు. వాళ్ళ లాయర్ మాట్లాడుతూ ఈరోజు హాజరయ్యారు కాబట్టి ఇంకొంత టైం పడుతుంది, అయితే ఇంకొంత సమయం పడుతుంది, మళ్ళీ ఇంకొకసారి ఏదైనా సరే వాదనలకు సంబంధించి లేకపోతే హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా అప్పుడు ఎటువంటి పిటిషన్లు వేయబోతున్నారు, సేమ్ యాస్టీస్ ఇప్పుడు గతంలో వేసినటువంటి ఆబ్సెంట్ పిటిషన్లు వేస్తారా లేకపోతే మళ్ళీ దీనికి సంబంధించి వేరే పిటిషన్లు ఏదైనా వేస్తారనేది మాత్రం చూడాలి. రైట్ నో మాత్రం జగన్ రావడం అనేది ఏదైతే జరిగిందో అదంతా కూడా పూర్తిగా కూడా ఒక అర్ధగంట సేపు కోర్టు లోపల ఉన్నా కానీ అక్కడ బయట జరిగినటువంటి హంగామా పోలీసులతో ఆయన కార్యకర్తలు కావచ్చు లేకపోతే స్థానిక లీడర్స్ కావచ్చు అంతా కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక భారీ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్ద స్థాయి లీడర్ వచ్చి వెళితే ఏ విధంగా ఉంటుందో పూర్తిగా ఈరోజైతే కనబడిపోయింది. కోర్టు లోపల కోర్టు బయట అంతా కూడా పోలీసులు ఏ స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసినా సరే కోర్టు లోపలికి జగన్ వెహికల్ ఒకటి మాత్రమే అనుమతించారు. మిగిలిన బయట అంతా చూసుకుంటే మాత్రం నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు ఏదైతుందో ఆ సిబిఐ కోర్టు పూర్తిగా కూడా మొత్తం ఆ రోడ్డు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు పార్టీ నాయకులతో నిండిపోయింది. ఒక 2-3 గంటల పాటు ఇదే హంగామా అయితే కనిపించింది. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి నినాదాలు చేస్తూ ఆయన వచ్చేటప్పుడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు మాత్రము ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. రైట్ మధు, థ్యాంక్ యూ. నిన్న మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రణరంగాన్ని తలపించిన తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ కేసుతో హీట్ ఎక్కుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు దారితీయబోతుందని వాదన వినిపిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలను తాజా పరిణామాలు ఎటువైపు దారి చూపబోతున్నాయి అనేది ఉత్కంఠ రేపుతోంది. నిన్న మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రణరంగాన్ని తలపించిన తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ హీట్ ఎక్కుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు దారి తీయబోతుందనే వాదన వినిపిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలను తాజా పరిణామాలు ఎటువైపు దారి చూపబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.
రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సిరిసాగర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఆ కేసుకి సంబంధించి గవర్నర్ అనుమతి ఇచ్చారు. సో ఇక రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఏసీబీ మరోసారి విచారించనుంది. ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఆ రోజు ఫార్ములా ఈ కార్ హైదరాబాద్లో నిర్వహించినప్పుడు ప్రైవేట్ సంస్థకు హెచ్ఎండిఏ నుంచి డబ్బులు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే విడుదల చేశారు అనే ఆరోపణ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. సో దానిలో భాగంగానే పక్కదారి పట్టాయి, హెచ్ఎండిఏ నిధులు పక్కదారి పట్టాయి, ఎవరి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహిస్తున్నప్పుడు ఆ సంస్థకి బదిలీ చేశారనేది ఆరోపణ. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు నమోదు చేసింది. సో కేసు నమోదు చేసిన తర్వాత కేటీఆర్ను 2 సార్లు విచారణకి పిలిచారు. సో అందులో ఫ్రాడ్ జరిగింది. సో ఎవరి ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థకి బదిలీ చేశారనేది ఆరోపణ. సో దానికి సంబంధించి కేటీఆర్ 2 సార్లు ఏసీబీ విచారణకి హాజరైన తర్వాత ఏసీబీ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా కేటీఆర్ సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక కేబినెట్ ఆమోదం లేదు అనే ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేసింది కాబట్టి సో దానికి సంబంధించి గవర్నర్ అనుమతి తప్పనిసరి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి లేఖ రాసింది. దాదాపుగా లేఖ రాసి కూడా 70 రోజులు అయ్యింది. సో ఇక గవర్నరు రాసినటువంటి లేఖ ఆయన చూసిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో గవర్నర్ అది చూసిన తర్వాత ఇప్పుడు అనుమతి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేటీఆర్ని విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏసీబీ కూడా అందులో రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సంస్థ కాబట్టి సో ఏసీబీ ఇప్పుడు మరోసారి కేటీఆర్ని విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈసారి ఎప్పుడు మరి విచారణ చేస్తుంది ఏంటనేది తర్వాత విషయం. సో ఇక గవర్నర్ ఇప్పుడు అనుమతి ప్రాసిక్యూషన్కి కేటీఆర్ని ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడాన్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వస్తుంది. సో ఇక కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్లమెంట్ మెంబర్స్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఎప్పుడైతే గవర్నర్ కేటీఆర్ని విచారణకు సంబంధించి ఏసీబీ విచారణకి అనుమతి ఇచ్చారో అది తెలిసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే స్పందించారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు, ఆయన ట్వీట్ చేశారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. కోడిగుడ్డు మీద వీకెల్ పీకుతున్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అది తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. సో ఇక బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా వ్యక్తిగతంగా మేము కేటీఆర్కి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆయన అందులో ట్వీట్లో రాసినటువంటి అంశాల్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల వేళ మా గొంతు నొక్కేందుకు ఇలాంటి వైఖరి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుందని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా కేటీఆర్కి వ్యక్తిగతంగా మేము అండగా ఉంటాము, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. సో ఒక చట్టం మాకు గౌరవం ఉంటుంది, న్యాయమే గెలుస్తుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ రూపంలో చెప్పడం జరిగింది. సో ఇక బీఆర్ఎస్కి చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఖండిస్తూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనకి రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి కూడా తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సో దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆనాడు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఫార్ములా ఈ కార్ రేస్ హైదరాబాదులో నిర్వహించాము. దేశంలో యువ లీడర్లు కొంతమంది ఉంటే అందులో కేటీఆర్ ఒకరు. సో కేటీఆర్ వ్యక్తిగతంగా ఆయన దెబ్బతీసేందుకు మాత్రమే బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు కూడా కుమ్మక్కయ్యి కేటీఆర్ని దెబ్బతీసేందుకు వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కూడా రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సో ఇక రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా ఇదే అంశాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసుని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సో చట్టం అంటే మాకు గౌరవం ఉంది, న్యాయం గెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన అనడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా అక్రమ కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బనాయిస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మా వాయిస్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి సో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు
తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందుకు ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సైద్. ఎక్కువ వండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానితోని బెంబేలెత్తిపోయినటువంటి రేవంత్ రెడ్డి, భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు, డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొక్కసారి తెరదీసింది. దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే, పత్తి రైతులు కానీ, సోయా రైతులు కానీ, వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు, థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయనేదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఈయనేదో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఎందుకు జైలుకు పోయిండు గతంలో రేవంత్ రెడ్డి అంటే, 50 లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని ఆనాడు వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు పోయిండు. అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి, ఇవాల్టి ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ, గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఆనాడు ఆయన జైలుకు పోయిండు కాబట్టి ఇక ఎట్లన్నా చేసి కీప్ బులెటిన్ అప్డేట్స్.